ఒక ప్లేట్ ప్రాపర్గా సెట్ చేయడం అనమాట ఇదే. నేను ఎప్పుడు ఎవడన్నా బూతులు నేను మాట్లాడినా సరే చెవులు మోసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. హాయ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మనం వైజాగ్లో ఉన్నాం కదా. వైజాగ్లో ఒక సెలబ్రిటీ రెస్టారెంట్ ఉంది. ఆల్రెడీ మీరు తమిళలో చూస్తుంటారు. అదే రానాన్న వాళ్ళది. రానాన్నలు బ్రదర్ది, మొత్తం వాళ్ళ ఫ్యామిలీది. ఇక్కడ ఎక్కడంటే రామానాయుడు స్టూడియోస్ ఉంటుందంట వైజాగ్లో. అక్కడ ఉంటుందంట. ఏం పేరు మీద దాని పేరు? రామానాయుడు స్టూడియోస్ రైటర్స్ రూమ్. అంటే రైటర్లు అందరూ అక్కడే ఉంటారండి. వాళ్ళ కోసమే. అంటే యాక్చువల్గా దాని కాన్సెప్ట్ అది, రైటర్స్ కూర్చొని రాసుకునేలాగా. ఫ్రీయా రైటర్స్ ఫుడ్? నేను కూడా రైటర్నే కదా. ఫ్రీగా ఇచ్చేస్తారు, మరి కట్టేస్తారు, మన ప్లేట్లు కడిగేయమంటారు. యాక్చువల్గా హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్ దగ్గర ఎవరైతే ఇలాగ రైటర్స్ వస్తుంటారు కదా, అంటే మూవీస్ కోసం, అవునవును, అక్కడ కూర్చొని ఆలోచించుకుంటూ సరదాగా ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ తినడానికి అక్కడ కేఫ్ కట్టారు. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళకి ఎలాగో రామానాయుడు స్టూడియోస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కట్టేశారు, ఇక్కడ కూడా పెట్టేశారు. అక్కడికి వెళ్దాం సరదాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి చూసాం మేము. కార్లు టెర్రస్ మీద ఎక్కేసినాయి. అట్లుంటది వైజాగ్తోని. ఇక్కడ నుంచి ఏమో మా హోటల్ కార్ షోరూమా ఏదైతేనో టెర్రస్ ఎక్కింది, అది మాకు విడ్డూరం. ఇక్కడ నుంచి మొత్తం వైజాగ్ కనిపిస్తుంది. మొత్తం కాదులే కానీ కొంచెం వైజాగ్ కనిపిస్తుంది పైనుండి. ఇక్కడ నుంచి నువ్వు కరెక్ట్ గా చూస్తే అక్కడ నీకు హనుమంతుడు స్టాచ్యూ కనిపిస్తుంది. అక్కడ ఎలా ఉంటుంది తెలుసా? ఆ కొండ ఎక్కేసి నువ్వు అది చూస్తే మొత్తం సిటీ అంతా హనుమంతుడు అండర్లో ఉన్నట్టు ఉంటుంది. నిజమే. అదిగోండి అక్కడ కరెక్ట్గా భలే కట్టారులే. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది. చలో. పార్కింగ్లో కారు పెడితే ఎలాగా పెట్టాడో చూడండి పక్కనోడు. అసలు ఎలా వెళ్తాం? మౌలి అట్నుంచి ఎక్కి ఇలా ఎక్కాడు. అసలు ఎలా దిగాడు డ్రైవర్? ఆడు కూడా అటుపక్క దిగాడేమో. పోనీ ఏమన్నా ఇటుపక్క ఖాళీ లేదనుకుంటే చూడండి ఎంత స్పేస్ ఉందో. ఇక్కడ పెట్టేశాడు. ఎలా దిగుతాం? దగ్గరికి వచ్చాం. ఈ పైకి ఎక్కాలి. చిన్న ఘాట్ అనమాట. పెద్ద పిన్నుల్లో ఉన్నాయి. ఇదిగోండి, ఇదే రామానాయుడు స్టూడియోస్. కుక్క ఏంటి రోడ్డు మీద అలా పడుకుంది? రామానాయుడు స్టూడియోస్. అబ్బా, సినిమాల్లో చూడటమే. ఎస్పీ అనేది సురేష్ ప్రొడక్షన్స్. ద రైటర్స్ రూమ్. లోపలికి వెళ్ళాలంటే చిన్న పాస్ తీయాలంట. ఇదిగోండి, ఇది ఇచ్చాడు. వచ్చేటప్పుడు ఇది చూపించాలంట, లేకపోతే 100 రూపాయలు ఫైన్ పడిద్దంట. నో స్టాపింగ్ ఆన్ ఘాట్ రోడ్స్, పెనాల్టీ 10,000. వద్దులే అమ్మా, మేము ఆగంలే. ఇప్పుడే వచ్చాము కొండపైకి. ఇక్కడ సన్సెట్. అక్కడ ఇలా చూసుకుంటే ఇది వెనకాల మొత్తం రామానాయుడు స్టూడియోస్ అంట. కేఫ్ ఎక్కడ? కేఫ్ అదిగో అటు సైడ్ ఉంటది. ఇది వచ్చేసరికి మూవీ లొకేషన్, జైళ్ళు ఇవన్నీ ఉంటాయి. దీంట్లోకి వెళ్ళాలంటే ఇంకో టికెట్ తీసుకోవాలి. వద్దులే, ఎందుకు డబుల్ బొక్క. లోపలికి వెళ్దాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది. ఓ అమ్మ, భలే ఉంది. అక్కడ బీచ్. ఎక్కడో కొండ మీద ఉన్నాం మనం. బాగానే ఇష్టం. వీడియో పెట్టిన నీకు తెలుసు. ఎద్దులేనా అంటారు? దున్నపోతులా? బేసన్స్. శనగపిండి అని చెప్పు. అదే రా, చిన్న మిస్టేక్, చిన్న గ్రామర్ మిస్టేక్ రా. ఎందుకు కామెడీ చేస్తావు? ఇదే కేఫ్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు, గేట్లు వేస్తారు. గాలికి బోర్డులు ఊడిపోయినట్టు ఉన్నాయి. సరే లోపలికి వెళ్దాం. బయట కూడా కూర్చోవచ్చు కావాలనుకుంటే. చూసారు కదా రెస్టారెంట్ ఎలా ఉందో. అంబియన్స్ అయితే చాలా బాగుంది. లోపల అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఉందన్నమాట. బయట చాలా బాగుంది ప్రశాంతంగా. అవుట్డోర్ సిట్టింగ్ ఫర్ స్మోకింగ్ అలవాట్లేదు కానీ అయినా సరే బయట బాగుంది. కొంచెం లైటింగ్ పీస్ఫుల్గా ఉంది. అదెందుకు చూపించావు నువ్వు? స్మోకింగ్ అన్నారు కదా. అయ్యి బాబాయ్, మనం ఏమైనా స్మోకింగ్ చేశారని అనుకుంటా. తీసారు అందులో అది కొట్టడానికి కాల్చిన బూడిద ఉంటది కదా, కాల్చకండి. బూడిద, ఆ సిగరెట్ బూడిద అయినట్టు మన జీవితాలు కూడా బూడిద అవుతాయి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంగ్లీష్లో మాట్లాడితే వచ్చింది కొంచెం. కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ ఇలాగా స్కానర్ ఉందన్నమాట. ఆ స్కానర్ చేస్తే ఐటమ్స్ ఉన్నాయి. మీరు కూడా స్కానర్ చేసుకోండి. రేట్లు ఎంత ఉన్నాయో తెలుస్తాయి. చేసారా? ఓకే, వెరీ గుడ్. రేట్లు తెలుస్తాయి. రేట్లు అయితే హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే పర్లేదు, బాగానే ఉన్నాయి. రీజనబుల్ గా అనిపించాయి. మరి కెఫే కదా, అందులోనే ఇంత కొండపైన ఇంత మంచి వ్యూ, ఇంత మంచి హడావిడి. రెస్టారెంట్ పక్కన పెట్టేస్తే ఇక్కడ నుంచి వ్యూ, కొండపై నుంచి ఆ వ్యూ చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఇక్కడ బీన్ బోర్డ్ అని ఏదో ఉండేది. బీన్ బోర్డ్ ఇంతకు ముందు ఇక్కడ బీన్ బోర్డ్ ఉండేది. ఇప్పుడు దాని ప్లేస్ లోని ఇది వచ్చిందా? థ్యాంక్ యూ.
ఇలా వాటర్ ఇలా 40 రూపాయలు వాటర్ బాటిల్. 40 రూపాయలా? ఎస్. అంటే ఇందులో మామూలుగా అయితే ఇప్పుడు 20 రూపాయల బాటిల్ 28 రూపాయలు చేశారు కదా, మెగ్నీషియం, జింక్, ఐరన్. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, అల్యూమినియం కూడా ఉంటుంది. కొర్రతనం ఇంకా పోలేదే. త్వరలో అంకుల్ అయిపోయాడు నువ్వు. లేదు త్వరలో ఇంకా నీకు పెళ్లి కూడా అవుతుంది. మీ డాడీ ఎలాగో అడుగుతున్నారు కాబట్టి త్వరగా చేసేసుకుంటే వచ్చి పెళ్లిలోనే కొద్దిగా తిని పెడతాను. స్కోప్ లేదు అసలు, పెళ్లి మ్యాటర్ తీసుకురావాల్సిన స్కోప్ లేదు. ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు అసలు. ఇప్పుడు టాపిక్ ఉందా అంటే యాక్చువల్గా నాకు అది మీ డాడీ అడిగింది గుర్తొచ్చింది. అడుగుతారు మా నాన్నకే, మా నాన్నైనా అడుగుతారు. పెళ్లి అనేది ఒక పెద్ద బాధ్యత. ఆ బాధ్యత లేని ఎదవలకి మనం చేసుకోకూడదు. అది బాధ్యత ఉన్న వాళ్ళు చేసుకోవాలి. అంటే మనం చేసుకోవట్లేదు. మనం కాదు, మనం విడివిడిగా మళ్ళీ వాళ్ళంటే మీరెందుకు చేసుకుంటారు అని అడిగారు అనుకో. అంటే మనం రోడ్ల మీద పడి తిరిగి తిండి అటు ఇటు తిరిగే వాళ్ళకి మనకి ఎందుకు పెళ్ళిళ్ళు. అది కరెక్ట్. జాబులు చేసుకుని మంచిగా ల్యాప్టాప్ ముందు వేసుకుని టిక్ అని కొట్టుకునే వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఆఫీస్ లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెళ్లి అయితే స్ట్రెస్ రిలీఫ్ ఉండిద్ది. మనకి స్ట్రెస్ ఏముంది, మన స్ట్రెస్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. స్ట్రెస్ రావట్లా నాకు. ఏంటి స్ట్రెస్ రావట్లేదండి? ఒకసారి కెమెరా ఆగిన తర్వాత టైగర్ దగ్గర మీరు ఉండండి, మీకు తెలుస్తుంది స్ట్రెస్ ఎలా ఉంటుందో. అదే మహాభారతం రామాయణం చెప్తాడు తెలుసా. అసలు నేను బూతులే మాట్లాడను, నాకు అసలు బూతులు రావు. నేను ఎప్పుడు ఎవడన్నా బూతులు నేను మాట్లాడినా సరే చెవులు మూసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. లేదు అప్పుడప్పుడు మాట్లాడతాను. అంటే రోజుకి ఒక నిమిషం, గంటకు ఒకసారి, అరగంట, ఏం కాదు 5 నిమిషాలు ఒకసారి మాట్లాడతాను. ఫస్ట్ ఐటమ్ వచ్చింది. ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి పెరి పెరి చీజ్ చికెన్ ఫ్రైస్ గైస్. ఇందులో వచ్చేసరికి మనకి కింద చికెన్, పైన వచ్చే ఫ్రెంచ్ ఫ్రైస్, దాని మీద చీజ్ వేసి పెరి పెరి మసాలా వేసారు. తీసుకో చల్లగా అయిపోతే మనకు అసలు బాగోదు, గట్టిగా అయిపోతుంది చీజ్. సాగుద్ది పక్క. ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా సాగుతుంది చూడండి. పడుతుందిరా మరి ఏం చేస్తున్నావు. పడేహాని ఏంకమ్మా. టేస్ట్ చూద్దాం. చీజీగా మీకు ఎలా అనిపించింది చెప్పు నువ్వు. నాకు బాగా పొల్లగా అనిపించింది. ఏంటి ఈ పైన సాస్ వేసారు చూడు, దీనివల్ల ఏం సాస్ మరి అది ఏదో పెరి పెరి సాస్ వేసినట్టున్నారు. అండ్ బాగా ఎక్కువ అయిపోయింది. కొద్ది పులుపు వస్తుంది, కొద్దిగా చాలా ఎక్కువ వస్తుంది, చాలా ఎక్కువ. లైట్ స్పైసీనెస్, పులుపు, చీజీ టేస్ట్ అలా ఉంది. అంటే నాకు ఎక్కువ చికెన్ టేస్ట్ తెలియట్లేదు కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువ డామినేషన్ గా ఉంది. వేస్తుంది, పులుపు ఎక్కువ తగులుతుంది. చికెన్ లో మరీ ఎక్కువ ఉంది. చికెన్ పైన వేసిన మసాలాలు అంటావు అది పెరి పెరి మసాలా. చీజ్ కూడా అలాగే ఉంది. మొత్తానికి ఆ పైన సాస్ వేసారు కదా, ఆ సాస్ ఎఫెక్ట్ పర్వాలా. అంత తీసుకోలేం కానీ పులుపు ఎక్కువైంది అంతే. కానీ రైటర్స్ రూమ్ లో రైటర్స్ కన్నా ఎక్కువ స్నాప్ రైటర్స్ వస్తున్నారు మా. అందరూ స్నాప్ల కోసమే. ఎవరో రాసుకున్నట్టు కనబడలేదు. ఈ ఎడారిలో మంచినీళ్ళ కోసం ఎదిగినట్టు ఎదిగే. ఇందులో చికెన్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని. ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప చికెన్ ఎక్కడ కనబడలేదు. ఎక్కడో 2-3 ముక్కలు ఉన్నాయి అంతే. కాక్టైల్ ప్రాన్స్ అంట. చూడండి మొత్తం 1 2 3 4 5 ప్రాన్స్ వేసారు. 6 ఉన్నాయి మాయా. 6 ప్రాన్స్ వేసారు. మొత్తం ఒక కాక్టైల్ గిన్నెలో తీసుకొచ్చారు. కాక్టైల్ గ్లాస్ లో తీసుకొచ్చారు. బ్రెయిన్ లో గ్లాస్ అని అనుకుంటున్నాను, బయట గిన్నె అని వచ్చింది. అదే మనం బిగినర్స్ మిస్టేక్స్. అంతే. సలాడ్ గట్ట వేసారు. కింద ఏమంటారు దాన్ని, తందూరి మైనీసే కదా అది. తింటే తెలుస్తుంది. ఏదో మైనీస్, ఎర్ర మైనీస్ వేసారు. ఇదిగోండి దాన్ని ఇలా బయటికి తీస్తే పైన ఇది చెప్పలేదు, పర్పుల్ క్యాబేజ్ వేసారు. ఫస్ట్ ఇది చూసి రబ్బర్లేమో అనుకున్నాను. అలా ఉన్నాయి, సన్నగా రబ్బర్లా కట్ చేశారు. చూడండి ఎలా ఉంది. లెచ్చూస్ అన్నాను. కానీ ప్రాన్స్ సైజులు భలే ఉన్నాయి మా. చాలా పెద్ద ప్రాన్స్, చాలా పెద్దవి ఇచ్చారు ప్రాన్స్. చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి చూడడానికి. టేస్ట్ చూద్దాం. కాలిపోయింది. టేస్ట్ బాగానే ఉంది. బయట లేయర్ బాగా క్రిస్పీగా ఉంది, చాలా క్రిస్పీగా ఉంది. పైన మనకి లైట్ గా మసాలా యాడ్ చేసి ఇచ్చారు. పెరి మసాలాను ఏదో జల్లారు పైన. ఏ మసాలా? పెరి. యాక్చువల్గా ఊరికే ఈ ఆకులు ఎత్తారేటి, ఎలా తినాలనుకున్నావు? ఈ ఆకు మీద సాస్ ఉందా, దీన్ని ఈ ప్రాన్ లోకి ఇలాగ చుట్టి
టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉన్నా. నెక్స్ట్ చెప్పిన ఐటెం వచ్చేసరికి గ్రిల్ చికెన్ హెర్బల్ రైస్ అంట. ఒక ప్లేట్ ప్రాపర్గా సెట్ చేయడం అనమాట. ఇదే ప్రోటీను, ఫైబరు, హెర్బల్ రైస్, ఇది కార్బ్స్, ఇది కూడా చిన్న ఫైబర్ అనమాట. పర్ఫెక్ట్ సెట్ చేసారు. ఇప్పుడు దీన్ని చిన్న ముక్క తీసుకుని ఇందులో పెట్టుకుని తర్వాత తినాలి. కొంచెం కష్టమే తిన్నాం, అయినా సరే ట్రై చేద్దాం మనం. అదేంట్రా ఇది ఇరిగిపోద్ది, ఇది పంచేది. అది అటు నుంచి తెస్తావా ఇటు నుంచా? ఇది ఇలా కట్ చేసుకుని చిన్న ముక్క, అది బాగానే కట్ అయింది. స్పూన్తో ఈ చికెన్ ముక్క తీసుకుని ఈ రైస్ కూడా పెట్టుకుని, ఆ సాస్ వద్దులే ఇప్పుడు, ఆల్రెడీ దీని మీద బోల్డ్ సాస్ ఉంది. టేస్ట్ చూద్దాం. ఈలోపు తీసుకుని నువ్వు కట్ చేసుకుంటూ ఉండు, నేను ఈలోపు తినేస్తాను. కాదు, ఇందాకేదో కొద్దిగా ఫైబరు, కొద్దిగా ప్రోటీను, కొద్దిగా ఇది తినేదంతా రోజంతా బిర్యానీలు, ఇక్కడికి వచ్చేసి ప్రోటీన్లు, ఫైబర్లు, పొటాషియంలు అంట. అలా సెట్ చేశారు ప్లేటు. ఇది చూడండి, బేబీ కార్న్. వావ్, మందు వాసన వచ్చింది. ఏంటిది? మందులో నానబెట్టారేమో. మందు స్మెల్. చాలా బాగుంది టేస్ట్. చికెన్, రైస్ చాలా బాగుంది టేస్ట్. రైస్ అయితే వేరే లెవెల్ ఉంది, కానీ గార్నిష్ బాగా చేశారు. చాలా నీట్గా చేస్తారు ప్లేటు. టేస్ట్ అయితే అదిరిపోయింది. దీంట్లో ఏదైతే గ్రిల్ చికెన్ని టాస్ చేశారో అదే గ్రేవీ అనమాట, అదే సాస్. కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి అది కూడా వేసేసుకోవడమే. యాక్చువల్గా ఈ రైస్ తింటూ మధ్య మధ్యలో నీ వెజిటేబుల్స్ తింటూ ఉంటే మొత్తం బ్యాలెన్స్డ్ మీల్ లా ఉంటుంది. మీల్ అన్నీ బాగుంటుంది, బాడీకి కావాల్సినవి దొరికేస్తాయి అనమాట. బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు ఇది టేస్ట్ అయితే. అంటే బేసిక్గా ఈ టైపు అంత త్వరగా నచ్చవు, కానీ ఇక్కడ నచ్చింది ఎందుకో. అంటే హెల్త్ మీద ఈ మధ్యన కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడం వల్ల నచ్చిందా, లేకపోతే నిజంగా టేస్ట్ బాగుంది నచ్చిందా? నువ్వు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్. అదే ఈ మధ్య కాలంలోని ఏ హెల్త్ ఎప్పుడు తిన్నాడు, ఏ వీడియోలో తిన్నాడు చెప్పండి గైస్. మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. నైట్ అయిపోయిన తర్వాత హడావిడిలో ఉందన్నమాట బయట. చాలా బాగుంది, చల్లగా గాలి వేస్తుంది, బీచ్ గాలి. చూడండి, మంచిగా ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి ఫుల్ మూన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. భలే ఉందిలే, అలా కూర్చుని అలాగా మూన్ చూస్తూ తినచ్చు. ఫుల్ మూన్, ఇక్కడ రెస్టారెంట్, అక్కడ కూర్చుని, ఇక్కడ కేఫ్, అక్కడ కూర్చుని ఆ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తే వేరే లెవెల్ ఉంటుంది.